సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. టీచర్ వెంకయ్య దగ్గర నుంచి 9 లక్షల బకాయి బిల్లు కోసం సబ్ ట్రెజరీ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఎస్టీఓ మమత 40,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ట్రెజరీ అధికారులు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పరారయ్యారు. ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. టీచర్ వెంకయ్య దగ్గర నుంచి 9 లక్షల బకాయి బిల్లు కోసం సబ్ ట్రెజరీ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఎస్టీఓ మమత 40,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ట్రెజరీ అధికారులు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పరారయ్యారు. సబ్ ట్రెజరీ ఆఫీస్లో రైడ్ చేయడం జరిగిందండి. మా యొక్క కంప్లైంట్ యొక్క బిల్ ప్రాసెస్ చేయడానికి సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉదయగిరి వాళ్ళు ఎస్టీఓ గారు 40,000 లంచం అడిగిండగా అతను ఆమె సూచనల మేరకు ఒక అనాథరైజ్డ్ ఇక్కడ పనిచేస్తున్న పవన్ అనే అతనికి ఇవ్వమన్నారు. కంప్లైంట్ ఆ విధంగా ఇవ్వడం మూలాన మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఎస్టీఓ గారిని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేస్తాం. థ్యాంక్ యూ.